మారిపోయాయి. ఇది మా నర్సాపూర్లో అయితే బాప్టిజం తీసుకున్న రోజు ఇంట్లో పండగ, ఏంటి పండగ. మరి మంచి ఆలోచన వచ్చింది. మేము కూడా మరి బాప్టిజం తీసుకున్న రోజుని వైట్ షర్ట్ అంటే ఆడవారైతే వైట్ సారీ, మగవారైతే తెల్లబట్టలు, ఇంట్లో ఒక పండుగ వాతావరణం కొంచెం. ఆ తర్వాత వాడు మళ్ళీ పాత జీవితాలు కనబడుతూ ఉంటే బాబు తీసుకున్నాడు కదా అని చెప్పి ఎవరో చూసుకోవడం మాట్లాడుతూ ఉంటాడు. కనుక నేను మిమ్మల్ని ఒక్కసారి మారిపోమని కాదు, కానీ మీలో దేవుడు కలిగించిన ఈ గొప్ప మార్పుకి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. నెక్స్ట్ మొన్న మాట్లాడినటువంటి 7 మాటల్లో నేను చెప్పాను, ఇక ముందు స్త్రీలకి ఛాన్స్ లేదు, ఎవరైనా మాట్లాడితే ఒప్పుకో. ఇక ముందు రాజు వీళ్ళే మాట్లాడారు. ఇంతవరకు నేను చాలా గౌరవపడేవాడు ఏంటంటే చిన్నబూజి, పెద్దబూజి, స్మైలీ, ఎవరు మన స్టెల్లా, నేను చాలా గౌరవపడే చాలామంది చెప్తాను. మా తమ్ముడు వెంటనే స్మైలీ మాట్లాడేది, శైలి మాట్లాడేందుకు మీరు వీడియో పెట్టుకునేవాడు. ఆ ఆనందం కంటే ఈ ఆనందం ఏంటంటే గొప్ప సంగతి, యోగుల్లో మార్పు ఏంటంటే ఈ మార్పు రావడానికి కారణం మీ పాస్టర్ గారు. తల్లి పుల్లి మాట్లాడి పాస్టర్ గారు కాదు, పాస్టర్ గారు కాదు. ఈ 40 రోజులు కూడా ఉపవాస ప్రార్థనలో నేను విన్నాను. మీరు రాకపోయినా కానీ నా చదువు ఉంటుంది. మంచి పాస్టర్ గారు కష్టపడుతున్నాడు. ఆయన ఫుల్ టైం హాస్పిటల్ వర్క్ ఏంటంటే మీ కొరకు, సంఘం కొరకు. అని ఏంటంటే మిమ్మల్ని మీరు దేవుడి రాజ్యానికి చేర్చాలి మీలో అంతేకాని ఆయన స్వార్థం కాదు. ఆయన దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ మిమ్మల్ని బలపరుస్తూ ఆత్మీయంగా ఆయన కృషి చేస్తున్నాడు. కనుక మీరు కూడా ఆయన సంఘం కాపరి కనుక, మీరు గొర్రెలు కనుక ఆయన మాట వినాలి, ఆయన సహకరించాలి. అలాగని చెప్పి ఆయన మీరు వచ్చి ఆయన ఇంట్లో పనిచేయమని చెప్పట్లేదు. పాదిరి గారికి